పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ధనుసు రాశి వారికి ఆగస్టు 6 నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది రాశి వివరణ, అలాగే పరిహారాలు, అలాగే సూర్యగ్రహణ ప్రభావం ధనుసు రాశి వారిపై ఉంటుందా, ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల గురుగారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి ధనుసు రాశి వారికి ఆగస్టు 6 నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది గురుగారు? ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గమనించుకుంటేనమ్మా, ఉద్యోగస్తులు చెప్పాల్సి వస్తే జాగ్రత్తలు పాటించాలి. కొత్త ఉద్యోగం కోసం వెంపర్లాడకూడదు. ఇప్పుడు సమయం అనుకూలంగా లేదమ్మా. మరొక 2-3 నెలల వరకు అనుకూలంగా లేదు. కాబట్టి ఉన్న ఉద్యోగంలోనే ఎలాగోలాగో సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేయండి. నిరుద్యోగస్తులైతే అనుకున్న ఉద్యోగం లభించేంత వరకు వెయిట్ చేయకుండా ఏ ఉద్యోగం వస్తే గనక చేసుకుంటే భవిష్యత్తులో మంచి ఉద్యోగం సంపాదించడానికి సమయం ఏర్పడుతుంది. వృధా కాలయాపన జరగదు. వృత్తి వ్యాపారాల్లో విస్తరణకి ఏమాత్రం కూడా అనుకూలము కాదు. ఇది చక్కగా చెప్పవచ్చు. ఇక ఆలోచించి చేసే వృత్తి వ్యాపారాలు ఉంటాయి కదా, ఉద్యోగాలు కూడా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సాఫ్ట్వేర్ రంగం, వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండదు. వీళ్ళకి పనులన్నీ కూడా అంతకుముందు చాలా గంటలు కష్టపడితే వచ్చే రిజల్ట్ వీళ్ళకి కొద్ది సమయంలోనే వచ్చేస్తుంది. అందుకే ఇచ్చిన టాస్క్ ని అనుకున్న టైం కంటే కూడా తొందరగా ముగించేసేసుకుంటారు. అంత ఆలోచన బాగా పనిచేస్తుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళు, స్టాక్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుకూలం. అంటే ఊహించి చేసేది ఏదైతే ఉంటుందో ఆ పెట్టుబడులకి అధిక రాబడి లభించే అవకాశం ఈ యొక్క గ్రహ సంచార ప్రభావం వల్ల అనుకూలంగా ఉండబోతుంది. ఇక ప్రధానంగా ఏంటంటే దైవానుగ్రహం లేదు. దైవానుగ్రహం కోసం ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఉన్న సమస్యల్లా కూడా అతి ఆత్మవిశ్వాసముతో కొన్ని వాటిని అవకాశాలని చేజార్చుకుంటారు. ప్రేమ వ్యవహారం కావచ్చు, ఇంకేదైనా కానీ, కుటుంబ వ్యవహారం కావచ్చు, ఏదైనా కానీ ఆ సమయంలో నేను అలా చేసి ఉండకపోతే మంచిది కదా అని రిపెంట్ అవుతారు. కాబట్టి మంచి అవకాశాన్ని గుర్తించలేకపోతారు. కోపం ఎక్కువగా ఉంటుంది. దుందుడుకు స్వభావము, స్పీడ్ డెసిషన్స్ తీసుకుంటారు. కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఉంటాయి. ఎక్కువగా విదేశీయానం సంబంధించి చేయ ప్రయత్నాలు కొలికి వస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు రావు. కానీ విదేశీయానానికి, విదేశీ విద్యకి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. అందులో సందేహం లేదు. ఖర్చులకి ఇబ్బందిగా ఉంటుంది. ఖర్చులకి సంబంధించి ధనం సరిపడక ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఎదుటి వాళ్ళకి ఈ సమయంలో డబ్బులు ఇస్తే తిరిగి రావమ్మా. జాగ్రత్తలు పాటించాలి. ఏది ఏమైనప్పటికీ కూడా శని కూడా వక్రీకరించి ఉన్నటువంటి కారణం. ఇప్పుడు అర్ధాష్టమ శని ధనుసు రాశి వారికి ఉంది. కానీ వక్రీకరించినటువంటి కారణం చేత గత 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో ఎలా ఉండబోతుందో అప్పట్లో చేసిన పనులు తిరిగి మళ్ళీ మొదలు పెట్టాల్సినటువంటిది. అప్పుడు వదిలిపెట్టినటువంటి స్నేహ బాంధవ్యాలు మళ్ళీ తిరిగి కొనసాగించడము. అప్పట్లో పరిచయం అయ్యి మనం వాళ్ళ వల్ల మనకు, మన వల్ల వాళ్ళకి ఎటువంటి సంబంధించిన రిలేషన్స్ కానీ లావాదేవీలు కానీ లేకుండా ఉంటాయి కదా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో తిరిగి మళ్ళీ చేస్తారు. అట్లా అనమాట. సో ఆగిపోయి చేయాల్సిన పనులు, అంటే ఇప్పుడు ఒకరికి కాంట్రాక్ట్ ఇవ్వాలి అని అనుకుంటాం ఒక 2 సంవత్సరాల కిందట, కానీ కారణాల వల్ల ఇవ్వలేకపోతాం. మళ్ళీ ఇప్పుడు కాంట్రాక్ట్ ఇస్తే బాగుంటుందని ఆలోచన చేసి వాళ్ళని పిలిపించాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అట్లా ఏదైనా చర్చలు, వివాహం కూడా అంతే. ఎదుటి వాళ్ళకి సంబంధించి అప్పుడప్పట్లో వద్దనుకున్నాం, పక్కకు పెట్టాం, కానీ మళ్ళీ ఆ అమ్మాయినో అబ్బాయినో చేసుకుంటే బాగుంటుంది, మళ్ళీ ఆలోచించి మళ్ళీ చర్చలు జరుపుతారు. ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలు ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటిస్తే మంచిది. ఈ వివాహానికి సంబంధించి ప్రయత్నాలు బాగా కష్టపడితే తప్ప ఒక కొలిక్కి రానటువంటి పరిస్థితి. దైవ బలముతో వివాహ సంబంధాలు కుదుర్చుకోవాలి. అంటే దేవతారాధన చేయాలి. అంటే కొన్నిసార్లు మానవుడు ప్రయత్నం చేస్తే టకటక అయిపోతాయి. ఇక్కడ మానవ ప్రయత్నం కంటే దైవ అనుగ్రహం ఎక్కువగా ఈ యొక్క ధనుసు రాశి వారికి ఇక్కడ అవసరం. కాబట్టి దైవానుగ్రహంతో సంబంధ బాంధవ్యాలు నెరవేర్చుకోవచ్చు. అలాగే ప్రధానంగా గమనించుకున్నట్లయితే
ఈ సంబంధించినటువంటి స్త్రీలతో వాగ్వివాదాలు పెట్టుకోకూడదు ఈ సమయం. ఓహో, ధనుసు రాశి ఆ. వారు. అలాగే ఈ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు భార్య కావచ్చు, తోడబుట్టిన పిల్లలు కావచ్చు, కోడలు కావచ్చు, వాళ్ళతో మ్మ్. ప్రేమగా ఆప్యాయతగా మెలగాలి. తప్పకుండా. ఎందుకంటే ఈ సమయం స్త్రీలతో వ్యవహరించేది మనం మంచిగా ఉన్నా ఎదుటి వాళ్ళకి చిరాకు. స్త్రీలకి చిరాకు కోపం వస్తుంది. మ్మ్. కాబట్టి జాగ్రత్తలు. విలువైన వస్తువులు ఆభరణాలు చోరీ గురే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటిస్తే మంచిది. సూర్యగ్రహణ ప్రభావం గురుగారు ధనుసు రాశి వారిపై ఉంటుందా? ఖచ్చితంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారి మీద సూర్యగ్రహణ ప్రభావం ఉంటుంది. మ్మ్. అంటే గ్రహణం మనకు కనిపించదు. మ్మ్. కనిపించని గ్రహణానికి ఆచారాలు నియమాలు లేవు. మ్మ్. కానీ కానీ? ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అంటే ఏంటి, సూర్యగ్రహణ ప్రభావం వలన ఇప్పుడు చిన్న దెబ్బ తగిలే ప్రయత్నంలో కొద్దిగా ఎక్కువగా దెబ్బ తగులుతుంది. మ్మ్. నష్టము కూడా ఒక 100 రూపాయలు నష్టమయ్యే చోట గ్రహణ ప్రభావం వలన 150 రూపాయలు నష్టం జరగడం. మ్మ్. అంటే ఏదైనా కాస్త ఎక్కువగా చెడు ఎక్కువగా జరుగుతుంది. చెడు మ్మ్. ఉంటుంది, ఈ గ్రహణ ప్రభావం వలన కొద్దిగా ఇంకొంచెం ఎక్కువగా ఎక్కువగా. జరుగుతుంది. దీని అతిగా ప్రభావం కాకుండా కొద్దిగా. దీని ప్రభావం ఒక 45 రోజులు లేదా 2 నెలల వరకు ఉంటుంది. కాబట్టి మ్మ్. జాగ్రత్తలు పాటించాలి. మ్మ్. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి. డబ్బులు ఎవరికి ఇవ్వకూడదని చెప్పాను, ఈ అవును గ్రహణ గురువు గారు. ప్రభావమే. మ్మ్. కాబట్టి ఎలోన్గా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు గోచరమవుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రములో మ్మ్. 12వ తారీఖు రోజున ఈ గ్రహణ దోష నివారణ పూజల హోమాలతో పాటు ఎలాగో అక్కడ దాకా వెళ్తున్నాం కాబట్టి ఈ యొక్క కాలసర్పదోష నివారణ, సర్పదోష నివారణ, సంతానం దోష నివారణకి, మ్మ్. వివాహ సమస్యలకి, ఆర్థిక బాధలకి, కుజ అలాగే దోషం. సొంత ఇంటికల నివారణకి, సొంత ఇంటికలు నెరవేర్చుకోవడం కోసం మ్మ్. కుజదోష నివారణ, మ్మ్. కోర్టు సమస్యలకి సంబంధించి ఇవన్నిటికీ కుజుడు కారకుడు. కాబట్టి ఆయన క్షేత్రంలో ఈ యొక్క దోష నివారణ కార్యక్రమాలు, శని మ్మ్. వక్రీకరించిన కారణం చేత 12 రాష్ట్రాల వారికి ఇబ్బందికర పరిస్థితి కాబట్టి శని దోష నివారణ పూజలు జరిపించి ఈ యొక్క పూజ చేసిన కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా. గురుగారు, మరి ఆగస్టు 6 నుంచి 15వ తారీఖు వరకు ధనుసు రాశి వారికి ఆదాయ వ్యయ ఖర్చులు, మానసిక స్థితి ఎలా ఉండబోతుంది గురుగారు తెలుసుకుందాం. 6వ తారీఖు రోజున వృధా కాలయాపన ఉంటుంది. మ్మ్. ఆరోగ్యం కొద్దిగా దెబ్బతింటుంది. జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. మ్మ్. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఇక 7, 8, 9, 10 ఈ తేదీలలో ఆనందంగా జీవించగలుగుతారు. కుటుంబ సభ్యులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. మ్మ్. అలాగే ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. సంతోషంగా గడుపుతారు. మ్మ్. ఇక 11, 12, 13 మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి. మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది. మ్మ్. ఏ పని చేయాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. పైగా సూర్యగ్రహణ ప్రభావం కూడా ఉంటుంది. మ్మ్. ఇక 14, 15 తేదీల్లో సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి. సంతానంతో విభేదాలు వస్తాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. కోర్టు సమస్యలు అధికంగా ఉండే అవకాశము, మ్మ్. ఏదైనా ఆస్తి తగాదాలు చర్చలు జరుపుతారని చెప్పవచ్చు. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. మ్మ్. ఏం పరిహారాలు పాటించాలి గురుగారు ధనుసు రాశి వారు? ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రతిరోజు శివాలయ సందర్శనము, మ్మ్. అలాగే దత్త అష్టకము రోజుకి 8 సార్లు పారాయణం చేస్తే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఎలాగో ఈ యొక్క ధనుసు రాశితో పాటు మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశిలో జన్మించిన వారికి ఈ మ్మ్. గ్రహణ దోష నివారణ, కాలసర్పదోష నివారణ, ఈ యొక్క సంతాన దోష నివారణ, కుజదోష నివారణ, సొంత ఇంటి కల నెరవేరడం కోసం, మ్మ్. కోర్టు సమస్యల నివారణకి, ఇవన్నిటికీ మూలకారకుడు కుజుడు కాబట్టి కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఈ యొక్క మ్మ్. దోష నివారణ పూజల హోమాలు జరిపించి 12వ తారీఖు రోజున రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. శని దోష నివారణ పూజలు కూడా జరపబడతాయి. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. సో ఇయర్స్ చూసారు కదా, ధనుసు రాశి వారి రాశి ఉన్న గురుగారు తెలియజేశారు. పరిహారాలని పాటించండి, మెరుగైన ఫలితాలని పొందండి. అలాగే గురువు గారి ఆధ్వర్యంలో సూర్యగ్రహణ సందర్భంగా కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఆ క్రతువులో మీ గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందని మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. నమస్కారం.